హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ సరస్వతి. ఈరోజు మనం చైల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఈ చాప్టర్ని కనుక ఈ హాఫ్ అన్ అవర్ వీడియోని కనుక మీరు జాగ్రత్తగా వింటే కనుక జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఎందుకంటే పేపర్ 1 టెట్లో పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి 1 క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఈ హాఫ్ అన్ అవర్ మీరు టైం కేటాయించి వింటే కనుక మీరు ఈజీగా 1 మార్క్ స్కోర్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ సెషన్. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఒక శిశువు ఒక సూక్ష్మ కణంగా తల్లి గర్భంలో చోటు చేసుకున్నప్పటి నుంచి తను మరణించే వరకు కూడా ఎన్నో రకాల డెవలప్మెంట్లు తనలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే ఏ వ్యక్తి కూడా పుట్టినప్పుడు ఎలా ఉన్నారో మరణించే వరకు అలాగే ఉండడం అనేది సాధ్యపడదు, ఎక్కడ అది జరగదు కూడా. అందుకు కారణం ఎన్నో రకాల దశలు, ఆ దశల్లో ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. అంటే శిశువులో ఒక చైల్డ్లో వికాసం అనేది కొన్ని నియమాలకు లోబడి జరుగుతూ ఉంటుంది. ఆ నియమాలు ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ నియమాలను 10 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఈరోజు మనం వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. అంటే వికాసం అవిచ్ఛిన్నమైనది. ఓమ్ టు టోమ్ అంటే తల్లి గర్భంలో నుంచి మరణించే వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఒక ప్రవాహం లాగా ఎక్కడ ఆగదు. తల్లి గర్భంలో శిశువుగా, ఆ తర్వాత నవజాత శిశువుగా అంటే ఇన్ఫాన్సీ బేబీగా, చైల్డ్హుడ్కి, తర్వాత అక్కడి నుంచి అడల్సెన్స్కి, అక్కడి నుంచి అడల్ట్హుడ్కి, ఇలా డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ ఏరియాస్ లోపల అంటే తన లాంగ్వేజ్లో కానీ, సోషల్ డెవలప్మెంట్ కానీ, మోరల్ డెవలప్మెంట్ కానీ, ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, ఇలా ఏదో ఒక ఏరియా లోపల తనలో డెవలప్మెంట్ అనేది నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటుంది. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. సెకండ్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. అంటే వికాసం అనేది ఒక నిర్దేశితమైన పోకడలో జరుగుతుంది అని, ఖచ్చితంగా ఒక డైరెక్షన్లో జరుగుతుంది అని. ఆ డైరెక్షన్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి సెఫలోకార్డల్ సీక్వెన్స్, సెకండ్ వచ్చేసి ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్. సెఫలోకార్డల్ సీక్వెన్స్ అంటే శిరోపాదాభిముఖ వికాసము. అంటే ఇక్కడ మన పేరులోనే ఉంది, శిరస్సు నుంచి పాదం వైపుగా, అభిముఖంగా అంటే ఎదురుగా, అంటే శిరస్సు నుంచి పాదం వైపుగా డెవలప్మెంట్ అనేది చోటు చేసుకుంటుంది అని దీని అర్థం. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఒక అప్పుడే పుట్టిన శిశువుని కనుక గమనిస్తే కనుక తన శరీర పరిమాణంలో తల పరిమాణం అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఫస్ట్ తల నుంచి మొదలైంది తన డెవలప్మెంట్. ఆ తర్వాత మెల్లిగా ఈ సర్వైకల్ పార్ట్లో మెచ్యూరిటీ రావడం వల్ల మెడల్ నిలబెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి స్పైనల్ వైపుగా గ్రోత్ డెవలప్మెంట్ పార్ట్ తీసుకున్నప్పుడు బోర్లా పడడం, అది ఆ డెవలప్మెంట్ అనేది నడుములో వరకు వచ్చినప్పుడు కూర్చోగలగడం, ఆ డెవలప్మెంట్ నడుముల నుంచి కాళ్ళ వైపుగా వెళ్ళినప్పుడు నిల్చోగలగడం, అది మరింత స్ట్రెంగ్తెన్ అయినప్పుడు తప్పటడుగులు వేస్తూ నడవగలగడం అనేది ఇలా ఈ డైరెక్షన్ లోపల జరుగుతూ ఉంటుంది. సో దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ సెఫలోకార్డల్ సీక్వెన్స్ అని అంటారు. తర్వాత ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్, సమీప దూరస్థ వికాసము. దీని ప్రకారంగా డెవలప్మెంట్ అనేది బాడీలో సెంటర్ పార్ట్ నుంచి పెరిఫెరల్ డైరెక్షన్స్ లోపల డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది అని చెప్తారు. అంటే ఫస్ట్ ఈ ట్రంక్ ఏరియాలో ఉన్నటువంటి పార్ట్స్ డెవలప్ అయ్యి, ఆ తర్వాత చేతుల నుంచి వేళ్ళ వైపు, కాళ్ళ నుంచి పాదాల వైపు ఇలా డెవలప్మెంట్ పెరిఫెరల్ డైరెక్షన్లో వెళ్తుంది అని ప్రాక్సిమోడిస్టల్ సీక్వెన్స్ అనేది తెలుపుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం జాగ్రత్తగా మన బాడీని గమనిస్తే కనుక ఒక చైల్డ్ ఏదైనా ఒక వస్తువును కానీ ఏదైనా పట్టుకోవాలి, పిక్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ దాని వైపుగా చైన్ మూమెంట్ ఇవ్వడానికి ఇక్కడ షోల్డర్, తర్వాత ఇక్కడ ఆర్మ్స్, ఆ తర్వాత మోచేయి, ఆ తర్వాత రిస్ట్ మణికట్టు, ఆ తర్వాత వేళ్ళు, ఇవన్నిటిని కదిలిస్తేనే ఒక వస్తువుని తను తీసుకోగలడు, పిక్ చేయగలడు. అంటే ఇక్కడ నుంచి సెంటర్ నుంచి వేళ్ళ వైపుగా తన యొక్క బాడీ మూమెంట్స్ జరగాలి అంటే డెవలప్మెంట్ కూడా ఇక్కడ నుంచే జరగాలి. సో సెంటర్ నుంచి పెరిఫెరల్ డైరెక్షన్లో వెళ్తుంది అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా పిల్లల్లో ఇంకొక డెవలప్మెంట్ని గమనిస్తే కనుక దంతాలు. పిల్లలకు 8 నెలల వయసు అప్పుడు దంతాలు రావడం మొదలవుతుంది. అవి కూడా ఎక్కడ వస్తాయి? ఫస్ట్ ఇక్కడ సెంటర్లో ఉన్న 2 దంతాలు వస్తాయి, పై దవడలో. ఆ తర్వాత 10వ నెల వచ్చేసరికి కింది 2 దంతాలు వస్తాయి. 11వ నెలలో మళ్ళీ పై దవడలో ఇటు 2 వస్తాయి. తర్వాత 13వ నెల వచ్చేసరికి కింది దవడలో ఈ 2 పళ్ళు వస్తాయి.
ఆ తర్వాత మళ్ళీ 14 నెలలో ఇక్కడ కూరదంతాల పక్కన వస్తాయి. మళ్ళీ 16 నెల వచ్చేసరికి కింది దవడలో మళ్ళీ కూరదంతాల పక్కన టీత్ వస్తుంది. ఇలా మనం సెంటర్ నుంచి ఈ చివరి వరకు దంతాలు రావడం అనేది మనం గమనించవచ్చు. సో ఈ సూత్రం ప్రకారంగా ఈ సూత్రాన్ని మనం అక్కడి డెవలప్మెంట్లో జాగ్రత్తగా గమనించవచ్చు. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ డైరెక్షన్. తర్వాత థర్డ్ది వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ యూనిఫామ్ ప్యాటర్న్. అంటే వికాసం క్రమానుగతమైనది, ఒక సీక్వెన్స్లో జరుగుతుంది, ఒక ఆర్డర్ని పాటిస్తుంది అని దీని అర్థం. అంటే ఒక శిశువు తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత మెల్లిగా మెడలు నిలబెడతాడు, ఆ తర్వాత బోర్లా పడతాడు, ఆ తర్వాత పాకుతాడు, ఆ తర్వాత కూర్చుంటాడు, ఆ తర్వాత నడుస్తాడు, తర్వాత వేగంగా నడవడం, పరిగెత్తడం, తర్వాత దుంకడం, ఇలాంటివి జరుగుతాయి. అంటే ఎక్కడా కూడా ఈ ఆర్డర్ తప్పి మాత్రం జరగదు. ఇండియాలో అయినా సరే, వెల్ డెవలప్డ్ కంట్రీ అమెరికా లాంటి దేశాల్లో అయినా సరే, కార్పొరేట్ హాస్పిటల్లో పుట్టిన శిశువు అయినా సరే, గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టిన శిశువు అయినా సరే, జాతి, మతం, దేశాలతో సంబంధం లేకుండా ఒకే ఆర్డర్లో ఫాలో అవుతూ ఉంటాయి. అంటే ఈ స్టేజెస్ లోపల అంటే శైశవ శిశువు ఆ తర్వాత కూర్చోవడం జరగకుండానే నడవడం జరగకుండానే పరిగెత్తడం అనేది జరగదు. అంటే ఆ ఆర్డర్లో ఆ స్టేజెస్ అనేవి మాత్రం అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఒకే రకంగా ఉంటుంది. యూనిఫామిటీ అనేది ఉంటుంది అని ఈ సూత్రం మనకు తెలుపుతుంది. తర్వాత ఫోర్త్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని. అదేంటి, ఇందాక అందరిలో ఒకే రకంగా జరుగుతాయి అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో డిఫరెన్సెస్ ఉంటాయి అని అంటున్నారు. అంటే అక్కడ ఆర్డర్ ఒకే సీక్వెన్స్లో జరుగుతుంది అన్నాం, కానీ ఒకే వేగంతో మాత్రం జరగదు. ఒకే పేస్తో, రేట్ ఆఫ్ పేస్ అది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక శిశువు కూర్చున్న తర్వాత నిల్చున్న తర్వాత నడవడం అనేది ఈ స్టేజెస్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వవు. బట్ కూర్చోవడం, ఒక శిశువు 8 నెలలకో 6 నెలలకో కూర్చోగలిగితే, ఇంకో శిశువు 8 నెలలకో 11 నెలలకో కూర్చోవడం, 9 నెలలకు కూర్చోవడం, అంటే ఆ డెవలప్మెంట్, ఆ మెచ్యూరిటీ అనేది కొంత లేట్ కావచ్చు, లేదంటే కొంతమందిలో ఎర్లీగా జరగవచ్చు. ఇక్కడ మాత్రం ఆ శిశువు, దీనికి కారణం ఆ శిశువుకి అందించిన న్యూట్రిషన్ ఫుడ్ అవ్వచ్చు, హెరిడిటరీ కావచ్చు, ఎన్వైర్న్మెంట్ కావచ్చు. ఈ ప్రభావాల చేత బాగా వెల్ డెవలప్డ్ కంట్రీస్ లోపల పిల్లలు న్యూట్రిషన్ ఫుడ్తో ఉంటారు కాబట్టి, న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తారు కాబట్టి కొంచెం వేగంగా జరగవచ్చు. పూర్ కంట్రీస్ లోపల ఉండే చిల్డ్రన్కి ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల అంత వేగంగా జరగకపోవచ్చు. బట్ ఆర్డర్ మాత్రం అదే జరుగుతుంది, కానీ వేగం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనేదే ఈ సూత్రం తెలియజేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అని. తర్వాత ఫిఫ్త్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, సింపుల్ టు కాంప్లెక్స్. అంటే వికాసం సాధారణం నుండి నిర్దిష్టమైన అంశాల వైపుకు, సులభం నుండి జటిలమైన అంశాలకు కొనసాగుతుంది అని దీని అర్థం. అంటే ఏ డెవలప్మెంట్లో అయినా సరే ఒక సాధారణ నుండి నిర్దిష్టమైన అంశాల వైపుగా కొనసాగుతుంది. ఇందాకే చెప్పినట్టుగా పర్టికులర్గా ఒక శిశువు నవ్వినప్పుడు లేదంటే ఏడ్చినప్పుడు మొత్తం కాళ్ళు చేతులు అన్నీ కదిలిస్తూ ఉంటాడు 4 నెలలప్పుడు, 5 నెలలప్పుడు. ఆ తర్వాత మెల్లిగా చేతులు, బాడీ మూమెంట్స్ కదిలించడం తగ్గించి, ఆ తర్వాత ఫేస్లో మాత్రమే ఆ స్మైల్ కానీ, ఆ కోపం కానీ కళ్ళల్లో ఇంకా తగ్గించి రెడ్యూస్ చేసి కేవలం కళ్ళతో మాత్రమే నవ్వడం, కళ్ళల్లో మాత్రమే కన్నీళ్లు తేవడం కూడా జరుగుతుంది. అంటే జనరల్ నుంచి స్పెసిఫిక్గా జరుగుతుంది డెవలప్మెంట్ అనేది. తర్వాత సింపుల్ టు కాంప్లెక్స్ అంటే సులభం నుంచి జటిలమైన అంశాల వైపుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని దీని అర్థం. అంటే ఎగ్జాంపుల్గా మనం పిల్లలు ఫస్ట్ స్కూల్కి వెళ్ళే తనలో ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత మాత్రమే పెన్ పట్టుకోవడం అనేది ఆ చైల్డ్లో ఆ మెచ్యూరిటీ అనేది వస్తుంది. మళ్ళీ పెన్ పట్టుకున్న తర్వాత కూడా ఇమ్మీడియట్గా లెటర్స్ కానీ, కానీ, ఏ కానీ రాయడం అనేది తనకి ఈజీగా ఉండదు. ఏ చైల్డ్కైనా సరే పట్టుకోగలగడం, పిక్ చేయగలిగే ఎబిలిటీ వచ్చాక ఆ చైల్డ్కి పెన్ కానీ పెన్సిల్ కానీ ఇస్తే, ఏ ట్రైనింగ్ ఇవ్వకముందు ఆ చైల్డ్ రాసేది ఏంటి అంటే సర్కిల్, ఇలా సున్నాలు చుడతాడు. అంటే ఒక పర్టికులర్ షేప్ అనేది ఉండదు, ఇలా రౌండ్స్ చుడతారు. అందుకే పిల్లలకు చిన్నప్పుడు ఫస్ట్ రైటింగ్ డెవలప్ కావడానికి, వాళ్ళకి రైటింగ్ అనేది అలవాటు కావడం కోసం సున్నాలు పెట్టిస్తూ ఉంటారు. ఆ తర్వాత స్క్వేర్ షేప్స్ రాయడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత అక్షరాలు, ఆ తర్వాత వర్డ్స్. ఇలా ఒక సులభమైన విషయాల నుంచి
జటిలమైన విషయాల వైపుగా డెవలప్మెంట్ అనేది చోటు చేసుకుంటుంది అని తెలిపేదే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొసీడింగ్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. అంటే జనరల్ నుంచి స్పెసిఫిక్కి వెళ్తుంది, ఆ తర్వాత సులభం నుంచి జటిలమైనటువంటి అంశాల వైపుగా డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే సింపుల్ టు కాంప్లెక్స్కి ఒక పిల్లవాడు చిన్నప్పుడు నెలల బేబీగా ఉన్నప్పుడు కూయింగ్ అని ఇలా మూలుగుతూ ఉంటారు. ఆ తర్వాత బ్లాబరింగ్ అంటే నోరు తెరిచి అస్పష్టమైన శబ్దాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత నిర్దిష్టంగా ఒక అర్థం లేని శబ్దాన్ని చేస్తుంటారు. మా టా అని ఇలా అంటూ ఉంటారు. ఆ తర్వాత మెల్లిగా పదాలు నేర్చుకుంటారు. అత్త, మామ అని ఇలా మాట్లాడుతుంటారు. అమ్మ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత పదాలు నేర్చుకున్న తర్వాత ఆ పదాలతో సెంటెన్స్ని ఫామ్ చేస్తారు, బట్ ఆర్డర్లో చేయరు. అమ్మ కొట్టింది నాన్న ఇలా ఇన్కంప్లీట్గా ఒక ఆర్డర్ లేకుండా ఆర్డర్ మిస్ అయ్యే ఆ పదాలతోనే ఒక సెంటెన్స్ తయారు చేస్తారు. ఆ తర్వాత క్రమంగా తల్లిదండ్రులు పదే పదే నేర్పించడం వల్ల, తరచుగా వినడం వల్ల సరి చేసుకొని అమ్మ నాన్న కొట్టాడు అని ఇలా క్లియర్గా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫామ్ చేయడం అనేది కూడా సింపుల్ టు కాంప్లెక్స్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. 6th ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. అంటే వికాసము ఒకదానిపై పరస్పర ఆధారితమైనది అని. వికాసం మనకు తెలుసు, వికాసం అనేది ఒక 6 ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది చోటు చేసుకుంటుంది అని. అంటే ఫస్ట్ వచ్చేసి ఫిజికల్, ఆ తర్వాత కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే లాజికల్ థింకింగ్ కావచ్చు, లేదంటే ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఇలా డిఫరెంట్ ఏరియాస్ లోపల డెవలప్మెంట్ చోటు చేసుకుంటుంది. ఇవన్నీ కూడా ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటుంది. ఒక ఏరియాలో కనుక డెవలప్మెంట్ ఆగిపోతే అది మరొక దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సపోజ్ మనం వినికిడి అనేది ఒక లాంగ్వేజ్ డెవలప్మెంటే తీసుకుంటే కనుక తను లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటాడు, ఏ శిశువైనా కూడా తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల వల్ల చుట్టూ పేరెంట్స్, రిలేటివ్స్, నేబర్స్ మాట్లాడే మాటలను వింటూ నేర్చుకుంటాడు. మరి అది జరగాలి అంటే, ఆ వినడం జరగాలంటే అతనిలో ఫిజికల్గా బాడీలో హియరింగ్ అనేది ప్రాపర్గా జరగాలి, ఆ డెవలప్మెంట్ అనేది జరగాలి. అది జరిగినప్పుడే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఒకవేళ ఆ అబ్బాయికి చెవి వినికిడి సమస్యలు కనుక ఉంటే కనుక లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది అనుకున్నంత వేగంగా ఉండదు. అంటే ఫిజికల్గా హియరింగ్ ఎబిలిటీ అనేది ఉండాలి, ఆ తర్వాత అది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి దారితీస్తుంది. సో ఇలా ఒక్కొక్క ఏరియాలో డెవలప్మెంట్ అనేది మరొక డెవలప్మెంట్కి దారితీస్తుంది. సైక్లింగ్ తీసుకుంటే ఫిజికల్గా డెవలప్ అవ్వాలి, తర్వాత వాటికి మెచ్యూరిటీ రావాలి, అప్పుడు మాత్రమే సైక్లింగ్ నేర్చుకోవచ్చు. మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరిగితే ఆ బ్రెయిన్లో ఆ ఏరియా కనుక యాక్టివేట్ అయితే అది మరొక రకమైన డెవలప్మెంట్కి దారితీస్తుంది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయి, ఒకటి మరొక దానిలో డెవలప్మెంట్కి దారితీస్తుంది అని చెప్పేదే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్. 7th వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే ఇందాక డిఫరెంట్ ఏరియాస్లో డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఒకదానికొకటి మరొక దానిలో డెవలప్మెంట్ కారణం అవుతూనే అవన్నీ డెవలప్ అయినాక ఆ తర్వాత అవి ఒక కోఆర్డినేషన్తో ఇంటిగ్రేట్ అయి పనిచేస్తాయి అని. సపోజ్ మనం డ్రైవింగ్ తీసుకుంటే కనుక మన కళ్ళు చూడాలి అంటే కళ్ళ ఏరియాలో కంటి చూపు అనేది విజన్ అనేది విజన్ అనే బాడీ పార్ట్స్ డెవలప్ అవ్వాలి. ఆ తర్వాత బ్రెయిన్ ఫోకస్గా ఉండాలి, అంటే సో బ్రెయిన్లో కూడా ఫంక్షనింగ్ అనేది బాగుండాలి. ఆ తర్వాత చేతులు కాళ్ళు పనిచేయాలి. ఇలా కళ్ళు, బ్రెయిన్, చేతులు, కాళ్ళు ఒక కోఆర్డినేషన్లోకి వచ్చి అవన్నీ ఇంటిగ్రేట్ అయినప్పుడు, కలిసి పనిచేసినప్పుడే, అంటే కలిసి ఇన్ టైంలో పనిచేయగలిగినప్పుడే డ్రైవింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇందులో ఏ ఒక్క ఏరియాలో అంటే ఫోకస్ లేకపోయినా, కంటి చూపు సరిగ్గా లేకపోయినా, కాళ్ళు చేతులు ఒక కోఆర్డినేషన్తో పనిచేయకపోయినా డ్రైవింగ్ అనేది పాసిబుల్ అవ్వదు. సో వికాసం అనేది పరస్పర ఆధారితమైనది మరియు అన్నీ కలిసి పనిచేస్తాయి అని చెప్పేదే ఏకీకరణ సూత్రము. ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటుంది. ఆ ముడిపడి అవన్నీ కలిసి పనిచేయగలిగినప్పుడు మాత్రమే ఒక కంప్లీట్ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సపోజ్ ఒక పిల్లవాడికి ఎమోషనల్ డెవలప్మెంట్ జరగలేదు అంటే తన ఉద్వేగాలను తను ఆపుకోలేనప్పుడు, ఎక్కడైనా సరే ఆటల్లో తన తోటి స్నేహితులు తను ఆడనివ్వరు, నువ్వు కొడతావు, నువ్వు కోపడతావు అని అంటారు. లేదంటే తరచుగా అబద్ధాలు, మోరల్ డెవలప్మెంట్ లేకపోతే అబద్ధాలు చెప్పడం, రూల్స్ పాటించకపోతే కూడా తనని ఆటల్లో నుంచి తీసేస్తారు. సో అంటే మోరల్ డెవలప్మెంట్ లేకపోయినా, సోషల్ డెవలప్మెంట్ లేకపోయినా, లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేకపోయినా, ఫిజికల్గా కూడా ఆ ఆటకు తగ్గంత ఫిజికల్ ఎబిలిటీ లేకుంటే కూడా ఆటల్లో ఆడనివ్వరు. సో ఇలా ఒక్కో డెవలప్మెంట్
ఒక్కొక్క మరో డెవలప్మెంట్ కారణమవుతూ ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సమాజం లోపల తన రకరకాల తన ఫేస్ చేసే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నుంచి తన ప్రజ్ఞతో వాటిని పరిష్కరించుకుంటూ అందరితో సోషలైజ్ అవుతూ మోరల్గా లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ చోటు చేసుకుంటూ ఆ శిశువు కానీ ఆ చైల్డ్ కానీ ఒక మంచి డెవలప్డ్గా అందరితో ఆమోదించబడతాడు. నెక్స్ట్ వచ్చేసి జనరల్గా కొన్ని బుక్స్ లోపల ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ ఈ రెండు కలిపి ఒకే ప్రిన్సిపల్గా చెప్పారు. కొన్ని చోట్ల కొన్ని పుస్తకాల్లో మాత్రం రెండింటిని వేరువేరుగా చెప్పారు. ఒకవేళ ఈ రెండు కలిపి తీసుకుంటే మనకి ఇక్కడ 9 అవుతాయి. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్ అంటే వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, అసెస్ చేయొచ్చు, గెస్ చేయొచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఒక 3 సంవత్సరాల వయసు వచ్చిన ఒక అబ్బాయి యొక్క హైట్ చూసి తన తల్లిదండ్రులను చూసి ఆ శిష్యును తను ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు ఈ హైట్ ఆ అబ్బాయికి ఈ హైట్ రావచ్చు అని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. లేదంటే ఆ శిశువు యొక్క వెయిట్ చూసి తన పేరెంట్స్ని చూసి ఈ అబ్బాయి బాగా లావ్ అవుతాడేమో, లేదంటే వాళ్ళ అమ్మ నాన్నలాగా బక్కగా థిన్ అవుతారేమో, లీన్గా ఉంటారేమో అని కూడా మనం గెస్ చేయొచ్చు. ఇంకా మనకి మణికట్టు లోపల ఈ మణికట్టు యొక్క ఈ విడతను చూసి ఆ అబ్బాయి ఒక 18 ఇయర్స్ వరకు ఈ హైట్ వస్తుంది, ఈ వెయిట్ అతను గెయిన్ చేయొచ్చు అని కూడా గెస్ చేస్తారంట. సో ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఒక అబ్బాయి కాస్త వేగంగా క్యాల్కులేట్ చేస్తుంటే కనుక ఈ వయసులోనే ఇంత బాగా వేగంగా చేస్తున్నాడు కదా, తనకు సర్టెన్ ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ తను ఇంకెంత వేగం చేస్తాడో, ఇతడు ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఏరియా లోపల స్కిల్ పర్సన్ అవుతాడు అని గెస్ చేసే సూత్రంనే ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్షన్ అని చెప్తారు. తర్వాత ఇది వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్ అంటే పరిపక్వత అని మరియు అభ్యాసం యొక్క సూత్రము. అంటే ఏ శిశువు అయినా సరే ఏ సామర్థ్యం సాధించాలి, తనలో ఒక డెవలప్మెంట్ కనిపించాలి అంటే అందుకు తగ్గ మెచ్యూరిటీ తన బాడీలో కానీ తన కాగ్నిటివ్ ఎబిలిటీస్లో కానీ రావాలి. ఆ తర్వాత మాత్రమే ఆ వయసు పిల్లలు ఏం చేస్తారో, ఏ డెవలప్మెంట్ ఉంటుందో అది వాళ్ళు సాధించగలరు. ఈ డెవలప్మెంట్ ఈ ఏరియాస్ లోపల డెవలప్మెంట్ లేకుంటే కనుక, పరిపక్వత లేకుంటే కనుక ఆ డెవలప్మెంట్ని అందుకోరు. తర్వాత అభ్యాసం, తనలో పరిపక్వత ఉన్నప్పటికీ కూడా అందుకు తగ్గట్టుగా ట్రైన్ చేయకపోతే కూడా, లెర్నింగ్ అనేది లేకపోతే కూడా, ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేకపోతే కనుక అతనిలో ఆ మెచ్యూరిటీ ఆ డెవలప్మెంట్ అనేది అనుకున్నంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. అందుకే పిల్లలకు స్కూలింగ్ ఏజ్ అనేది 5 ఇయర్స్గా డిసైడ్ చేశారు మన ఎడ్యుకేషనిస్ట్. ఎందుకంటే 5 ఇయర్స్ వచ్చేసరికి వచ్చే 5 ఇయర్స్ వస్తేనే ఆ శిశువుకు అంటే ఆ చైల్డ్కి తన పనులన్నీ కూడా తనంతటి తానుగా నడవడము, తర్వాత తన పనులు అంటే వాష్రూమ్కి వెళ్ళాలన్నా, టాయిలెట్కి వెళ్ళాలన్నా తను చెప్పగలగడము, వెళ్ళగలగడము, తర్వాత రాయగలగడం అనే స్కిల్ అంటే ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా డెవలప్ అయి ఉంటాయి, లాంగ్వేజ్ డెవలప్ అయి ఉంటుంది. సో ఇలాంటి డెవలప్మెంట్లన్నీ ఒక డెవలప్మెంట్ ఆ మెచ్యూరిటీ తనకు వచ్చిన తర్వాతే స్కూల్కి తీసుకొస్తారు. అంటే ఒక పర్టికులర్ ఏజ్లో ఒక వయసు వచ్చేసరికి ఏ శిశువు అయినా సరే ఆ వయసు పిల్లలు ఏం చేయాలి అనే ఏ డెవలప్మెంట్ ఉండాలి అనేది ఉంటుందో దానికి అనుగుణంగానే తన బాడీలో మెచ్యూరిటీ దానికి తగ్గట్టుగా ఆ శిశువుని ట్రైన్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుందని తెలిపేదే ప్రిన్సిపల్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ లెర్నింగ్. మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్ అనేది వికాసంలో ఒక మెయిన్ రోల్ పోషిస్తుంది. తర్వాత 10th వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ స్పైరల్ వర్సెస్ లీనియర్. అంటే వికాసం ఎప్పుడు కూడా లీనియర్గా ఇలా ఒకే లైన్లో మాత్రం జరగదు. ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్ లోపల ఒకే రకంగా ఉండదు. ఎప్పుడైనా సరే వికాసం డెవలప్మెంట్ అనేది ఇలా స్పైరల్గా జరుగుతుంది. అంటే వివిధ దశలలో ఒకే వికాసం వివిధ వేగాలతో జరుగుతుంది. అంటే ఒకే వికాసం ఒకే ఏరియాలో డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ ఏజ్లో డిఫరెంట్ పేస్తో జరుగుతుంది అని చెప్తారు. ఎగ్జాంపుల్గా ఒక శిశువు పుట్టినప్పటి నుంచి తనకు 3 ఏళ్ల వయసు వచ్చేసరికి ఫిజికల్ గ్రోత్ అనేది చాలా 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 ర్యాపిడ్గా జరుగుతుంది. 3 ఇయర్స్ తర్వాత ఫిజికల్గా కొంత స్టాగ్నేట్ అవుతుంది. అంటే ఆ వేగం కాస్త మందగించి ఆ తర్వాత ఆ డెవలప్మెంట్ అనేది కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్ వైపుగా వెళ్తుంది. అంటే బ్రెయిన్లో తలలో తీసుకుంటే కనుక చెవులు, కళ్ళు, ఈ పళ్ళు, ఆ తర్వాత బ్రెయిన్లో డిఫరెంట్ ఏరియాస్ యాక్టివేట్ అవ్వడం, ఫిజికల్గా అయితే ఇంటర్నల్ ఆర్గాన్స్ మరింత స్ట్రెంథెన్ అవ్వడం, ఆ తర్వాత ఇలా రకరకాల వేగాలతో జరుగుతుంది. ఆ తర్వాత 3 ఇయర్స్ తర్వాత ఆ వేగం అంటే ర్యాపిడ్గా ఫిజికల్ గ్రోత్ అనేది తగ్గి
మిగతా గ్రాస్ మోటార్స్ అంటే ఎగరడానికి దుంకడానికి అవసరమయ్యే కండర వ్యవస్థ, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా మన బ్లడ్ వీన్స్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ, ఆ తర్వాత లంగ్స్ సిస్టమ్, ఇలాంటివన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. అంటే ఫిజికల్ గ్రోత్ కాస్త తగ్గి మీ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ మరింత సూక్ష్మంగా స్పెసిఫిక్ వైపుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అంటే ఇక్కడ 3 years వచ్చే వరకు వేగంగా జరిగి ఆగి మళ్ళీ అదేమవుతుంది, ఆ లోపల అంటే డీప్గా స్పెసిఫిక్ వైపుగా వెళ్తుంది స్లో అయ్యి. అంటే అక్కడ స్లో అయ్యింది అంటే దాని అర్థం ఆగిపోయిందని కాదు, అక్కడి వరకు ఆగి మళ్ళీ ఆ ఏరియాలో స్పెసిఫిక్గా డెవలప్మెంట్ కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత 13 years వచ్చేసరికి ఇక్కడ 3 years మళ్ళీ 13 years వచ్చేసరికి ఆ చైల్డ్ యొక్క డెవలప్మెంట్ 13 years తర్వాత మళ్ళీ అడల్సెన్స్ అంటే యవనం ప్రారంభ దశ లోపల మళ్ళీ ర్యాపిడ్గా చోటు చేసుకుంటుంది. ఈ దశలోనే రీప్రొడక్టివ్ సిస్టమ్స్ అనేవి, ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి ఆ చైల్డ్ లోపల చోటు చేసుకుంటాయి. ఇక్కడనేమో ఫస్ట్ ఏమో బాడీ ట్రంక్ పార్ట్, ఫిజికల్ పరిమాణము, తర్వాత మోటార్ స్కిల్స్ మీద డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ 13 years తర్వాత కూడా ఉంటుంది. గ్రోత్, హైట్ పెరుగుతారు, వెయిట్ పెరుగుతారు, తర్వాత రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. దానికి అనుగుణంగా వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో ఇలా డెవలప్మెంట్ ఒక దశలో పెరిగి మళ్ళీ కాస్త స్టాగ్నేట్ అయ్యి అది డెవలప్మెంట్ మళ్ళీ ఫెరిఫెరల్గా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఫిజికల్ గ్రోత్ వైపు, మళ్ళీ తర్వాత ఫెరిఫెరల్ డైరెక్షన్స్లో ఇలా వికాసం అనేది ఒకే లీనియర్గా జరగదు, స్పైరల్గా ముందుకు వెనక్కి వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. డీప్గా, డీటెయిల్డ్గా, జనరల్ టు స్పెసిఫిక్ వైపుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మరి ఈ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఎందుకు ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఎందుకు మనం ఇవి తెలుసుకోవాలి అని అంటే, ఏ ఎడ్యుకేషన్ యొక్క లక్ష్యమైనా కూడా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఏ చైల్డ్ అయినా సరే డెవలప్మెంట్ అనేది సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకుండానే తనంతట తనుగా చేసుకోగలిగేటటువంటి డెవలప్మెంట్ కోసమే మన ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది నిర్దేశించబడింది. అంటే అప్పుడు వాళ్ళలో ఒక టీచర్గా, ఒక ఎడ్యుకేషన్ని ఫెసిలిటేటర్గా ఆ చైల్డ్ యొక్క డెవలప్మెంట్ స్టేజెస్, ఆ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ ఒక టీచర్గా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా తెలిసి ఉంటే కనుక వాళ్ళలో ఆ వైయక్తిక భేదాలు, డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, నేర్చుకునే వేగం, ఎందుకు కొంతమంది ముందుకెళ్తున్నారు, కొంతమంది వెనకబడుతున్నారు, కొంతమంది ఎందుకు స్టాగ్నేట్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ఆ టీచర్కి కానీ ఆ ఎడ్యుకేషనిస్ట్కి కానీ పాసిబుల్ అవుతుంది. దాని ద్వారా ఆ చైల్డ్ పర్టికులర్ ఏరియాలో కొందరు లాంగ్వేజ్ డెవలప్మెంట్ బాగుంటుంది, కొందరిలో లాజికల్ థింకింగ్ అంటే రీజనింగ్ ఎబిలిటీస్ కొందరిలో బాగుంటాయి, కొందరిలో లాంగ్వేజ్ డెవలప్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి. ఇలాంటి డిఫరెన్సెస్కి రీజన్స్ని తెలిసినప్పుడు, ఫైండ్ అవుట్ చేయగలిగినప్పుడు ఆ రీజన్స్కి తగ్గట్టుగా వాటిని మనం అంటే ఆర్టిఫిషియల్గా మనం కొంత క్రియేట్ చేసి ఆ సిచ్యువేషన్స్లో రకరకాల యాక్టివిటీస్ని ప్లాన్ చేసి ఆ శిశువుకు ఆ వెనకబడ్డ ఏరియా లోపల రెమిడియల్ టీచింగ్ ద్వారా కావచ్చు, లేదంటే కొన్ని రకరకాల పద్ధతుల ద్వారా ఆ శిశువుని మిగతా శిశువులతో పాటుగా డెవలప్మెంట్ తీసుకురావడం కోసం మనకు ఈ ప్రిన్సిపల్స్ ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఒక పిల్లవాడు చదువులో వెనకబడ్డా, లేదంటే కొన్ని బాగా చేస్తారు, కొందరు మ్యాథ్స్ బాగా చేస్తారు బట్ తెలుగు, ఇంగ్లీష్ అనేసరికి చేయలేరు, కొందరు లాంగ్వేజెస్ బాగుంటారు, కొన్ని మ్యాథ్స్ చేయలేరు. ఇలాంటి డిఫరెన్సెస్ అనేది జనరల్గా అంటే కొంతమంది వేగంగా నేర్చుకుంటారు, కొంతమంది డల్గా స్లోగా నేర్చుకుంటారు. అంటే ఆ వైయక్తిక డిఫరెన్సెస్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ని రెస్పెక్ట్ చేయాలి ఒక టీచర్గా. వాళ్ళను మనం ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయడము, నువ్వు వింతే, నువ్వు ఇలా అని అనకుండా దానికి తగ్గ రీజన్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఈ ప్రిన్సిపల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల, ఎడ్యుకేషన్ సైకాలజీ లోపల ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ని మన సిలబస్లో కూడా ఎలా అప్లికేషన్లో చూపించారు అంటే కనుక, మనం సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి వికాసం అనేది క్రమబద్ధమైనది, ఒక సీక్వెన్స్లో జరుగుతుంది అని చెప్పాను. అంటే మనం ఇక్కడ లాంగ్వేజెస్లో గమనిస్తే కనుక LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని ఇలా 4 రకాలుగా విభజించి ఫస్ట్ లిజనింగ్ మీద ఫోకస్ చేస్తాము, ఆ తర్వాత స్పీకింగ్ మాట్లాడించడానికి యాక్టివిటీస్ డిజైన్ చేస్తాం, ఆ తర్వాత రైటింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ డిజైన్ చేసి ఆ తర్వాత ఇలా ఒక ఆర్డర్ లోపల మనం లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం ఈ ఆర్డర్ని పాటించడం కోసం మనకు ఈ వికాస సూత్రం అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకొక ప్రిన్సిపల్ ఆఫ్ స్పెసిఫిక్ టు జనరల్, ఈజీ టు డిఫికల్ట్. ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే
మనకి టెక్స్ట్ బుక్స్ లోపల ప్రైమరీ సెక్షన్ లోపల సైన్స్ అంటే ఎన్వైర్మెంటల్ సైన్స్ అని ఉంటుంది. ఆ తర్వాత కాస్త 7th స్టాండర్డ్ అట్లా అయ్యాక దానిలో ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తర్వాత కెమిస్ట్రీకి సంబంధించిన లెసన్స్ ఇంక్లూడ్ చేస్తారు. ఆ తర్వాత 8th వచ్చేసరికి బయాలజికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి ఒక పార్ట్గా ఇలా స్పెసిఫిక్ వైపుగా వెళ్తూ ఉంటుంది. జనరల్గా ఉన్నటువంటి సిలబస్ స్పెసిఫిక్ వైపుగా వెళ్తూ ఉంటుంది. ఈ సూత్రంని ఆధారంగా చేసుకొని పిల్లవాడికి ఫస్ట్ జనరల్ విషయాలు చెప్పి ఈజీగా ఉన్నాయి చెప్పి ఆ తర్వాత కఠినమైన అంశాలు మ్యాథ్స్లో తీసుకుంటే 4 అంటే నెంబర్ సిస్టమ్ చెప్తారు. ఆ తర్వాత అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆ తర్వాత అడిషన్స్, సబ్స్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్, ఇలా ఒక ఈజీ టు డిఫికల్ట్ ప్రాసెస్కి ఆధారంగా మన టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేయబడ్డాయి. యాక్టివిటీస్ కూడా ఈ సూత్రాలలో కొన్ని సూత్రాలలో ఈ 10 సూత్రాలలో కనీసం ప్రతి సూత్రాన్ని మనం సిలబస్లో గమనిస్తే కనుక ఎక్కడో చోట ఇంప్లిమెంటేషన్ చేయడం వల్లనే సిలబస్ను టెక్స్ట్ బుక్ను ఆ విధంగా డిజైన్ చేశారు. సో ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఒక చైల్డ్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళను స్వతంత్రంగా ఇండిపెండెంట్గా సెల్ఫ్ రిలయన్స్గా ఉండడం కోసం మనం వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళను ఆ దిశగా డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్ళడానికి మనకు ఉపయోగపడడం కోసమే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది మనకి ఎడ్యుకేషనల్ సైకాలజీలో డిజైన్ చేయబడింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.